నాకైతే చాలా చాలా బాగుంది. ఒకటి మీకు కూడా నలిపి చూపిస్తాను. ఇదిగోండి చూడండి, ఇట్లా పట్టుకుంటే ఎట్లా మెత్తగా అయిపోతుందో, స్మూత్గా చాలా టేస్టీగా ఉండిద్ది మైసూర్ పాక్ అయితే. మీరు అందరూ ఖచ్చితంగా ట్రై చేయండి. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్నాడు రుచులు. మీరు అందరూ మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడి నుంచి చూస్తారో కామెంట్ చేయండి. ఈ రోజు ఏంటంటే మైసూర్ పాకు, స్వీట్ షాప్లో తయారు చేసే మైసూర్ పాకు, ఒక 5 కేజీల మైసూర్ పాకు ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. కరెక్ట్ కొలతలు చెప్తాను. మీరందరూ మిస్ అవ్వకుండా ఖచ్చితంగా ఫుల్ వీడియో చూడండి. ప్లీజ్ మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే ఇప్పుడు ఫస్ట్ కళాయి పెట్టేశానండి. ఇదిగోండి కళాయి పెట్టేస్తా. ఫస్ట్ అండి ఆయిల్ అయితే ఇదిగోండి 2 కేజీల ఆయిల్ తీసుకుంటున్నాను నేను. ఇదిగోండి 2 కేజీల ఆయిల్ తీసుకున్నాను. ఈ ఆయిల్ కాగాలి, మనకి బాగా ఫుల్ హీట్ రావాలన్నమాట. ఓకేనండి, ఆయిల్ చూసారా ఎంత హీట్ ఉందో, ఫుల్ హీట్ ఉంది కదా. ఈ హీట్ మీద ఇదిగోండి ఆయిల్ తీసేస్తున్నా నేను. తీసి ఇదిగోండి ఓ బొచ్చులో పోసేసుకుంటున్నాను. బొచ్చులో పోసేది. కళాయి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి మనం. ఆయిల్ అనేది అస్సలు ఉండకూడదు. కళాయి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఓకే అండి, కళాయి శుభ్రంగా కడిగేసుకున్నా నేను. కడిగేసుకొని ఇప్పుడు కళాయి పెట్టుకుంటున్నాను. ఇప్పుడే అసలైన ప్రాసెస్ కరెక్ట్గా చూసుకోండి. దీంట్లో నేను ఒక 1/2 లీటర్ వరకు, దగ్గర 1 లీటర్ వరకు మంచినీళ్ళు తీసుకున్నాను. ఇప్పుడు పంచదార చూపిస్తాను కొలత మీకు. ఓకేనండి, డబ్బా చూస్తున్నారు పందాన. ఇది కొలతతో వచ్చేసి డబ్బాన్నర అయిద్దండి. కాటా వచ్చేసి 2 కేజీలు పంచదార. ఇదిగోండి ఇప్పుడు ఫస్ట్ ఒక డబ్బా పోసాను. ఇదిగోండి రెండో డబ్బా కూడా దగ్గర తలకొట్టు డబ్బా వచ్చింది. ఇది కాటాతోటి 2 కేజీలు పంచదార, కొలతతోటి పావులకు 2 డబ్బాలు అనమాట. ఓకేనండి, ఇప్పుడు పందార అయితే మనకి పాకం రావాలి. ఏ పాకం రావాలనేది నేను చూపిస్తాను మీకు. ఈ లోపల శనగపిండి ఎంత అవన్నీ కొలతేసి పెట్టుకుంటాం. ఓకేనండి, పాకం అయితే మనకి పొంగొచ్చింది, ఉడుకుతుంది. ఇంకొద్ది ఉడకాలన్నమాట మనకి. ఈ లోపల మనం శనగపిండి ఎంత తీసుకోవాలో చెప్తాను నేను. ఇదిగోండి పాకం అయితే తెల్లుతుంది. నేను 2 కేజీలు కాటాతోటి 2 కేజీలు తీసుకున్నా కదా పంచదార. కాటాతోటి కేజీ శనగపిండి తీసుకోవాలి. ఇదిగోండి డబ్బా వేసి అండి, డబ్బా వేస్తున్నాను. తర్వాత చూసి పట్టేదాన్ని బట్టి కొంచెం పట్టిద్ది, పడితే ఒక గుప్పిడి పట్టిద్ది. ఇట్లో దగ్గర 800 గ్రాములు 850 గ్రాములు పెట్టిద్ది శనగపిండి. కేజీ శనగపిండి పట్టదు, ఒక 100 గ్రాములైనా మిగిలిద్ది మనకి. 2 కేజీలు పంచదారకి 900 గ్రాములు పట్టిద్ది మినిమం శనగపిండి. పాకం రావాలండి ఇంకా కొద్దిగా. శనగపిండి కొలతేసి పెట్టుకున్నా. శనగపిండి మీరు జల్లించుకోండి, ఉండనేది ఉండకూడదు, లైట్ బరకు ఉండాలి, మరీ మెత్తగా కూడా ఉండకూడదు. ఓకే అండి, పాకం చూడండి. ఇదిగో శనగపిండి కొలతేసాక ఇప్పుడు దాకా ఇదిగోండి సన్న తీగ కనిపిస్తుంది కదా మీకు, తీగ సన్న తీగ. ఈ సన్న తీగ వస్తే మనకి ఇంక సరిపోద్ది. ఇప్పుడు ఇంక ఇందులో ఇదిగోండి శనగపిండి అయితే వేసేసాను. శనగపిండి వేసి ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి, ఉండగట్టకుండా ఉండాలంటే ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఇది ఇటు మళ్ళీ ఇటు చెప్పకూడదు, ఇటు చెప్పకుండా ఒకే డైరెక్షన్లో కలుపుకుంటే ఉండ కట్టిద్ది, బట్ కానీ కరిగిపోయిద్ది, ఇబ్బంది ఏం లేదు మనకి. చూసారు కదా అండి, ఇది ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. నూనె కూడా తెచ్చి ఇక్కడ పెట్టుకున్నానండి. మనకి కాచిన ఆయిల్ ఉంది కదా, ఇక్కడే పెట్టేసుకున్నాను. చూసుకొని నూనె పోసుకుంటూ మనం కలుపుకొని, ఇంకా నూనె అనేది పోయలేదు. ఇది కొంచెం కరగాలన్నమాట, పాకంలో ఉడుగుతుంది అండి. ఇదిగోండి నూనె వేసేసి, నూనె ఇట్లా ఒక గుంత గరెడతో తీసుకొని నూనె వేసుకుంటూ ఇట్లా కొట్టుకుంటూ ఉండాలి. ఉండ అనేది కరిగిద్ది, మనకి ఇబ్బంది ఏం లేదు. బాగా సన్నమంట ఉండాలండి, చాలా స్లో ఫ్లేమ్ ఉండాలి. లేదంటే మైసూర్ పాకు మాడిపోయి అసలు మనకి దేనికి పనికి రాకుండా పోయింది. చాలా స్లో అంటే చాలా స్లోగా ఉండాలి ఫ్లేము. స్లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలన్నమాట. ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి బాగా. మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలండి. మళ్ళీ ఆయిల్ వేస్తున్నాను. మళ్ళీ ఇదే విధంగా కలుపుకుంటూనే ఉండాలి. అదే ఆయిల్ 2 కేజీ ఆయిల్ దీనికి పట్టేసిద్ది. 2 కేజీలు పోసాక కాకపోతే మిగిలితే ఒక 1/2 కిలో మిగిలిద్దాము. దాదాపు 2 కేజీల ఆయిల్ కొంచెం పోసుకుంటూ కలుపుకుంటా, మంట మీడియం టు లో పెట్టుకుంటూ ఇటు కలుపుకుంటూ ఉండాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు 2 కోపాల ఆయిల్ వేసుకున్నాను. చాలా స్లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను మంట అయితే. కలుపుతూ ఉన్నాను. మధ్యలో ఉంటే ఇట్లా నలుపుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. కొంచెం టైం పట్టిద్ది అనమాట. ఇది పట్టి మొత్తం అవ్వడానికి నాకు 30 నిమిషాలు పట్టిద్ది. మీకు స్కిప్ చేసి చూపిస్తూ ఉంటాం మధ్యలో నేను. ఓకేనా,
ఓకేనండి. ఇప్పుడు మళ్ళీ ఇంక 2 కోపాలు వేసి కలుపుకున్నాను. చాలా మంట తక్కువలో పెట్టుకున్నా. నాకు ఎల్లో కలర్ అవసరం, అందుకని నేను కొంచెం వేస్తున్నా. మీరు అవసరమైతే కావాలనుకుంటే వేసుకోండి, లేదంటే ఇలానే ఉంచేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. నాకు అవసరం కాబట్టి నేను ఎల్లో కలర్ అనేది వేసుకున్నాను. మీ ఇష్టం, మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. కలరు నేను ఎంతో ఒక్క నలుసు వేసాను. ఒక్క నలుసు అంటే ఒక్క చిటికెడు వేసాను అంతే. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం. మళ్ళీ ఆయిల్ కూడా ఫుల్ వేడి మీద ఉండాలి. ఆయిల్ వేడి తగ్గింది అనుకుంటే అవతల పక్కన పొయ్యి ఉంటే పొయ్యి మీద పెట్టి హీట్ చేసుకోండి. ఆయిల్ కూడా ఫుల్ హీట్ మీద ఉండాలి. నేను అవసరమైతే మళ్ళీ పక్కన పొయ్యి మీద పెట్టుకుని ఆయిల్ కూడా హీట్ చేసుకుంటాను. మీరు కూడా హీట్ చేసుకోండి, హీట్ తగ్గితే. ఓకేనా? ఓకే అండి. ఇంకా ఇట్లా ఆయిల్ వేసుకుంటూ కొంచెం ఫుడ్ కలర్ వేసాను నేను, ఎల్లో కలర్. మీకు ఇష్టమైతే వేసుకోండి కలరు, లేకపోతే లేదు, వేసుకోక్కర్లేదు మీకు ఇష్టం లేకపోతే. సన్న ఉండ ఉంటే ఇట్లా కలుపుకుంటే ఉండ అనేది శుభ్రంగా పోయిద్ది మనకి. ఓకేనా? ఇప్పుడు ఇలా కొట్టుకోవాలి. అండి ఇప్పుడైతే మనం దీంట్లో ఇదిగోండి పంచదార, యాలక్కాయలు మిక్సీ వేసుకొచ్చుకున్నాను నేను. ఇది యాలక్కాయల పొడి అయితే కొద్దిగా వేస్తున్నాను, మంచి వాసన వచ్చింది మనకి. ఇదిగోండి మళ్ళీ ఆయిల్ అయితే వేస్తున్నాను, చూస్తున్నారు కదా. వేసి ఇప్పుడు ఇది కలుపుకోవాలి మనం. మంట మాత్రం సన్న మంటే పెట్టుకోవాలండి, ఫుల్ హీట్ అయితే పెట్టుకోకూడదు, సన్న మంటే ఓకేనండి. ఇప్పుడు నేనైతే ఒక ట్రై పెట్టి, ట్రైలో ఇదిగోండి ఆయిల్ వేసుకుంటున్నాను. 4 పక్కల సమానంగా ఉండే ట్రై తీసుకున్నాను. ఈ ఆయిల్ 4 అంచులకి మూలకి తడిసే విధంగా ఆయిల్ పోసి రెడీగా పెట్టుకోవాలి. ఇదిగోండి పట్టి అయితే కొట్టేస్తున్నారు చూడండి. ఇంక ఇప్పుడు నేను పక్కకు వచ్చేసాను, మా మేస్త్రి తీసుకున్నాడు. ఇంక నా వల్ల కాదనమాట. ఇప్పుడు ఇది తిరగబోసి కట్ చేసేదాకా ఇంకా ఆయనే అనమాట. ఇప్పుడు దాకా నా చేత అయితే ఇంక ఇప్పటి నుంచి ఇది నా వల్ల కాదనమాట. ఇంక ఇప్పటి నుంచి ఆయనే కొట్టేది, మేస్త్రి గారు కొడతారు ఇప్పటి నుంచి. ఎందుకంటే దగ్గరకు వచ్చాక పట్టి పోయింది అనుకో, ఇంక సరి చేయడానికి అవకాశం ఉండదు, నాకు అంత బాగా రాదు. అందుకని ఇంక ఇప్పుడు ఆ మేస్త్రి కొట్టేస్తాడు ఇది. ఇంకా ఆయిల్ ఉంది పోయాల్సింది, మనం ఆయిల్ కూడా పోసుకోవాలి మనం. ఇంకా ఉంది దీని ప్రాసెస్, ఇంకా 15 నిమిషాలు పట్టిద్ది అనమాట. ఇంకా ఆయిల్ వేస్తా కలుపుతా, ఆయిల్ వేస్తా కలుపుతా ఉండాలన్నమాట. అన్నారు కదైతే కలుపుతూనే ఉండాలి, ఇలా అడుగంటకూడదు, ఇట్లా కలుపుతూనే ఉండాలి. గోడలు నొప్పులు పుట్టినా సరే కొంచెం స్ట్రాంగ్గా ఉండే గట్టి గరిటె తీసుకోండి. మాకేంటంటే కురుపు స్ట్రాంగ్గా ఉండిద్ది, ఇబ్బంది ఏమి ఉండదు. చూడండి చూస్తున్నారు కదా. దీంట్లో కొంచెం మళ్ళీ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసింది నేనే, వీడియో కూడా నేనే చూపిస్తున్నా. ఆయిల్ వేసింది కూడా నేనే. చూసారా, అంచులు చాలా జాగ్రత్తగా గోకాలి, లేకపోతే రవ్వ వచ్చేసిద్ది. చూసారా పట్టి రౌండ్ తిరుగుతుంది, దగ్గరకు వచ్చేసింది. ఇంకా పట్టి ఇట్లా రౌండ్ తిరుగుతుంది పట్టి అంటే ఇంకా దగ్గరకు వచ్చేసింది అనమాట. వాళ్ళు చెప్పే పని లేదు, నాకు అర్థమైంది, కాకపోతే పర్ఫెక్ట్గా తెలియదు. పట్టి వచ్చేసింది. ఇంకా ఎప్పుడైనా దబక్కన ట్రైలో పోసేస్తారనమాట. చూసారా అతుక్కోకుండా తిరుగుతుంది, పట్టి వచ్చేసింది మనకి. అతుక్కుంటుందంటే పట్టి రానట్టు అర్థం. ఓకేనండి, మనకు వచ్చేసింది పట్టి. ఇంకా దించుతున్నారు. ఒక్కసారి కలిపేసి ఇట్లా, అతుక్కోవట్లేదని చెప్పాగా, ఇంకా అతుక్కోట్లా. నూనె కూడా కొంచెం మిగిలింది, 1/4 కిలో సుమారు. 2 కేజీలు పట్టలేదు, 1.5 కేజీ పట్టింది. ఇదిగోండి నూనె చూడండి, అంచులు అమ్మట ఇంకా నూనె పీల్చుకోవట్లేదు, కక్కుతుంది. ఇంకా నూనె ఇంకా పట్టి దగ్గరకు వచ్చేస్తే నూనె అనేది ఇంక మనం పీల్చుకోదు, కక్కిద్ది. నూనె బయటకు వదిలేస్తూ ఉండిద్ది, మనం పోసిన ఎక్కువ అయింది అనమాట. ఆ నూనె తీసుకోదు పట్టి. ఇప్పుడైతే ఇది తీసి ఇదిగోండి పొయ్యి మీద పెట్టేస్తున్నారు. పైన పెట్టేసి ఒకసారి కలుపుకోవాలి. పొయ్యి మంట మీద నుంచి దించి కింద పైన పెట్టి కురిపి తీసేస్తున్నారు. రౌండ్గా తిప్పేసి ఒకసారి ఇదిగోండి ఇట్లా తిప్పేసి ట్రైలో పోసేసారు. చూసారు కదా. ఇప్పుడు ట్రైలో పోసి ఒక గిన్నె, సదరంగా ఉండే ఒక గిన్నెతోటి సర్వ్ చేసుకోవాలి. ఓకే అండి, నేను మా మేస్త్రినే సర్వ్ చేయమన్నాను, నన్ను సర్వ్ చేయమన్నాడు ఆయన. నేను సర్వ్ చేయలే, మేస్త్రి సర్వ్ చేయండి అంటే ఇంకా ఆయనే సర్వ్ చేస్తున్నాను అనమాట. 4 పక్కల మూలలు సమానంగా ఉండే విధంగా చూసుకోవాలి.
మైసూర్ పాక్ ఆరటానికి మనకి మినిమం అరగంట అన్న పట్టిద్ది. వెంటనే ఆరదనమాట. ఇదిగో సరి చేసేసారు కదా ఇప్పుడు ఇది. ఇప్పుడు ఇది ఆరాలి, అరగంట అన్న పట్టిద్ది. అరగంట తర్వాత మీకు చూపిస్తాను నేను, ఓకేనా? తెరుస్తుంది చూసారా, పట్టి నిగనిగలాడుతుంది. ఇప్పుడు వేసి పావు గంట అవుతుంది, ఇంకొక పావు గంట ఆగాలండి. ఇదిగోండి దిగుతుంది. ఏళ్ళు పెడితే దిగకూడదు, గట్టిగా ఉండాలి ఒకరు, ఓకేనా? ఓకేనండి, ఇప్పుడైతే పట్టి ఆరింది మనకి. ఇదిగో చూపిస్తున్నా చూడండి నేను. ఇదిగో ఇట్లా నొక్కితే పోట్ల లోనికి గట్టిగా ఉంది చూడండి. హీట్ అయితే ఉండిద్ది. ఇప్పుడు ఇదైతే తిరగేస్తున్నాడు, మా మేస్త్రి తిరగేస్తున్నాడు. ఇదిగోండి టక్కు తిరిగేశారు, చూసారా? చూసారా ఎంత బాగా వచ్చిందా? హాహా ఎంత బాగుందో, చాలా చాలా బాగుంది. ఇప్పుడు ఇది కట్ చేసుకుందాం మనం, ఓకేనా? చూస్తున్నారు కదా, అన్నీ ఇలానే మనకి ఏ సైజు కావాలో ఆ సైజు ఫస్ట్ నిలివేసుకోవాలి. నిలివేసుకున్నాక తర్వాత అడ్డం చిన్న చిన్న ముక్కలుగా కోస్తారనమాట. నాకైతే రాదు ఈ కటింగ్, అసలు పొరపాటును కూడా రాదు. కోస్తా కానీ ఒకే సైజు వస్తాయని గ్యారెంటీ చెప్పలేమన్నమాట. క్రాస్ వస్తుంది, ఒక్కరు కొద్దిగా అటో ఇటో పోయిద్ది, పర్ఫెక్ట్గా రాదు. చూసారు కదా, ఈ విధంగా ఫస్ట్ ఈ కటింగ్లు వేసుకున్నాక తర్వాత కొద్దిసేపు ఆరనియాలి. ఇది గ్యాపుల్లో ఏంటంటే చాలా మెత్తగా ఉండిద్ది అనమాట. ఈ గ్యాపుల్లో కొద్దిగా ఆరనిచ్చాక మళ్ళీ తర్వాత అప్పుడు అడ్డం కటింగ్ వేసుకోవాలి. ఈ సైడ్ ముక్కలు ఎంత టేస్ట్గా ఉంటాయో, సైడ్ ముక్కలు తినాలి ఇప్పుడు మేము. సైడ్ కట్ చేసేసారు, జరుపుతున్నారు చూడండి. ఎంత మెత్తగా ఉందో, ఎంత స్మూత్గా ఉందో. సూపర్ మైసూర్ పాక్ పట్టుకుంటే జారిపోద్ది, నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేటట్టు ఉండిద్ది అనమాట. అంత అంటే అంత బాగుండిద్ది. ఓకేనండి, ఇప్పుడు అయితే అడ్డం కట్ చేసుకుందామండి. కేజీకి 25 వచ్చేటట్టు కటింగ్ చేస్తాం మేమైతే. ఇదిగోండి చూస్తున్నారు కదా, కేజీకి 25 ముక్కలు వచ్చేటట్టు కటింగ్. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్ చేసుకోండి. మెత్తగానే ఉండిద్ది మైసూర్ పాక్. ఇది మరీ గట్టిగా ఉండదు, స్మూత్గా ఉండిద్ది అనమాట. మన ప్రాసెస్ అంతా చూసారు కదా. ఇప్పుడు ఇది ఒక ట్రైలో పేర్చుకోవాలి, స్టీల్ ట్రైలో. స్టీల్ ట్రైలో అయితే పేర్చుకోవాలి మనం కట్ చేసిన ముక్కలన్నీ నీట్గా. అండి కటింగ్ అయితే చేస్తున్నారు. ఇదిగోండి ఈ విధంగా కటింగ్ చేసుకొని ఒక ట్రైలో అయితే పేర్చుకోవాలి మనం, ఓకేనండి? చూస్తున్నారు కదా, ఇటువైపు ముందు వైపు ఏమో ఇలా పేర్చుకుంటారు, ముందు కానొచ్చే విధంగా. వెనక వైపు అయితే నార్మల్గానే ఉండిద్ది అనమాట. ఇది లుక్గా ఉండిద్ది అనమాట మనకి పేర్చుకుంటే ఇట్లా. ఇదిగో చూసారు కదా, ఇలా వెనకొచ్చేసి నార్మల్ లైనే వచ్చేసింది. ఇదిగోండి నార్మల్గా దాని ఎదురుగా. ఇప్పుడు కట్ చేసింది ఇదిగోండి పైన తీసుకొచ్చి మళ్ళీ పెట్టేశారు చూడండి. చాలా చాలా నీట్గా ఉండిద్ది. ఈసారి బేర్పుడు వచ్చింది, ఓకేనండి? మళ్ళీ రెండో వరుస ఫస్ట్ ఏమో బేర్చారు, తర్వాత నార్మల్గా పెట్టేశారు, ఇప్పుడు మళ్ళీ బేరుస్తున్నారు చూడండి. లైను అర్థమైద్ది మీకు. చూసారు ఎంత బాగుందో లైను. ఓకే అండి, మైసూర్ పాక్ అయితే మనకి రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, బేర్పుడు కూడా ఎంత బాగా వచ్చిందో. చాలా చాలా బాగా వచ్చింది. మైసూర్ పాక్ కూడా చాలా స్మూత్గా మెత్తగా ఉందన్నమాట. మీరు అందరూ ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఎక్కడి నుంచి చూస్తారో కామెంట్ చేయండి అండి. మైసూర్ పాక్ అయితే చాలా చాలా బాగుంది. ఒకటి మీకు కూడా నలిపి చూపిస్తాను. ఇదిగోండి చూడండి, ఇట్లా పట్టుకుంటే ఎట్లా మెత్తగా అయిపోతుందో, స్మూత్గా చాలా టేస్టీగా ఉండిద్ది మైసూర్ పాక్ అయితే. మీరు అందరూ ఖచ్చితంగా ట్రై చేయండి. అసలు నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. ఈ నేను చెప్పిన ప్రాసెస్లో, నేను చెప్పిన కొలతల్లో చేసుకుంటే చాలా చాలా బాగుండిద్ది మైసూర్ పాక్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. అందరు లైక్ చేయండి, అందరు షేర్ చేయండి. ఎక్కడి నుంచి వస్తున్నారో తప్పకుండా కామెంట్ చేయండి అండి. థ్యాంక్ యూ సో మచ్.